ఆటం బాంబులో పేలుతున్న టొమాటో ధర కొనలేక జనం విలవిల. నాగరాజు ఎక్కడ? ఆడ కూర్చొని ఏరే ఛానల్ న్యూస్ కాపీలు కొడుతున్నాడు. ఏంటయ్యా నాగరాజు, ఏంటా న్యూస్? కాపీ కొట్టేటప్పుడు కొంచెం వాడు. ఆ టీవీ 100 వాళ్ళు వేసిన న్యూస్ ని అటు ఇటు తిప్పి రాస్తే ఎలాగయ్యా? పైగా టమాటా పేలుతుంది, మిరపకాయ మండుతుంది, ఉల్లిపాయ కన్నీళ్ళు పెట్టేస్తుంది. ఏంటయ్యా ఇస్తోంది? నిజాలు వీరికి కావాలయ్యా. న్యూస్ అంటే న్యూగా ఉండాలి, నిజాలు లేకపోయినా నమ్మేలా ఉండాలి. ఆ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఎవడో నోరు జారో మైండ్ దొబ్బో ఏదో పెట్టుంటాడు కదా, ఆ పాయింట్ క్యాచ్ చేయండి. వాడు చెప్పిన దాంట్లోంచి వాడికి కూడా అర్థం కాని పాయింట్ ఒకటి లాగాలి, కొన్ని రోజులు ఆడుకోవాలి. అన్నీ నేను చెప్పాలంటే ఎలాగయ్యా? సార్ ఈ న్యూస్ చూడండి, మస్తుంది. నువ్వు ఒక్కడవే తక్కువేవరా. ఏదో మొత్తం మందులంట సార్. పట్టుకున్న వాళ్ళలో మినిస్టర్ల పిల్లలు, ఆఫీసర్ల పిల్లలు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారట. రే నాకు తిక్కరగినవకు సార్ అందులో ఎవరో సినిమా వాడు కూడా ఉన్నారంట. ఇది కదా న్యూస్ అంటే. వండేద్దాం పదండి, మీటింగ్. సో చెప్పండి, ఎవరెవరు లాగుతున్నాం? అదే డైరెక్టర్ బజ్జిబాబు. అతని ఫేవ్ హీరోయిన్ బ్యూటీ బంగారం. అతని ఫేవ్ విలన్ చెంబురాజ్. అతని ఫేవ్ కెమెరామెన్ బడాజీ రాయుడు. ఏం సార్ అంతా ఒకే గ్రూప్ వాళ్ళు వేసినారే? అదే ఈజీరా, అందరి నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి, కలిపి కొట్టేయచ్చు. అనుమానం రాకుండా ఇంకో 4 మామూలు వ్యక్తుల్ని, అంటే పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని చూసి వేసేయండి. సార్ ఆ కుర్ర హీరో నక్కిగాను కూడా వేసేయండి సార్. ఏరా మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సెల్ఫీ అడిగితే నో అన్నాడు సార్. నీ ముచ్చలేదు కాదనాలి, రాసేయండి. మరి పేరేం పెడదాం సార్? మత్తులో మజా, సినీతారాలి కలేజా. సార్ పాపం సార్, వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళేం పాపం చేశారు సార్? చూడు జాలి జనార్దన, వాళ్ళు సినీ మనవాళ్ళయ్యా. ఒక సీక్రెట్ చెప్పనా? జనాలకి సినిమా మత్తుమందు లాంటిది. ఆ మాయ ఎంతలా కమ్మేస్తుందంటే హీరోల పేర్లు చెప్పుకుని కుమ్మేసుకునే అంత. హీరోయిన్లు ఓపెన్ చేస్తేనే షాపింగ్ మాల్ కలకలలాడతాయి. చివరికి సినిమా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తేనే గుట్కాయినా అమ్ముడిపోయాయి. ఏ న్యూస్ అయినా సినిమా వాళ్ళ పేరుంటే గాని జనాలకి ఎక్కదయ్యా. సినిమాలు మనకు ఆనందం ఇవ్వాలి, మన బిజినెస్ కి హెల్ప్ అవ్వాలి, మన టీఆర్పీకి బలవ్వాలి. సార్ అదిరిపోయింది, మన ఛానల్ ఎరగబడి చూస్తున్నారు సార్. ఏడ్చావు, పక్క ఛానలోడు మన లిస్టులోని యాక్టర్స్ ఇంటి ముందు కెమెరాలు పెట్టి లైవ్ ఇస్తున్నాడు. అదిగో పని మనిషి బయటకు వచ్చింది, చెత్త పోసింది, అందులో తెల్లగా ఏదో ఉంది, కాకి పిట్ట కూడా దాటింది, సందేశం మోసుకొచ్చిందని ఊదర కొట్టేస్తున్నారయ్యా. క్రియేట్ చేసిన నాకే వాళ్ళు నిజంగా చేశారని డౌట్ వచ్చేస్తుంది. అరే మనం క్రియేట్ చేసిన న్యూస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా? ఏదో ఒకటి చెయ్యండి అయ్యా బాబు. వెల్కమ్ టు గోల్మాల్ ఛానల్. మేక్ న్యూస్ ఫేక్ న్యూస్. ఇప్పుడు మన గోల్మాల్ ఛానల్ రిపోర్టర్ మహేష్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు రెడీగా ఉన్నారు. చెప్పండి మహేష్, ఎక్సైజ్ ఆఫీస్ ముందు పరిస్థితి ఏంటి? ఎక్సైజ్ ఆఫీస్ ముందు యాక్చువల్గా అయితే ఇక్కడ టిఫిన్ బండి ఉండాలి మందరా, అది ఇంతవరకు పెట్టలేదు. ఎప్పుడు పెడితే ఆ వేడి వేడి ఇడ్లీ తిందామని రిపోర్టర్స్ అందరు ఎదురు చూస్తున్నారు మందరా. అవుట్ స్టూడియో. మహేష్, నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉండు. ఇప్పుడు మనతో లైవ్ లో మాట్లాడడానికి ప్రముఖ దర్శకుడు వెంకీ గారు ఉన్నారు. హలో వెంకీ గారు, చెప్పండి, మీకెప్పటి నుంచి మత్తు మందుల అలవాటు ఉంది? నాకు మత్తు మందుల అలవాట్లు ఏంటండి? అలాంటి అలవాట్లు నాకేం లేవండి. మరి మీకే అలవాటు లేకుండానే మీ ప్రతి సినిమాలో కూడా తాగుడు మీద కామెడీలు ఎందుకు పెడుతున్నారు? ఏదో సరదాగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనండి. అయినా తాగుడు వేరు, డ్రగ్స్ వేరు కదండి. అఫ్ కోర్స్, రెండు కిక్కిచ్చేవే కదా. అవుననుకోండి. చెప్పండి వెంకీ గారు, మీ ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉంది? నాకేం తెలుసండి. ఇప్పుడు మన రిపోర్టర్ మహేష్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి లైవ్ అందిస్తారు. చెప్పండి మహేష్, ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఇడ్లీ బండి ఓపెన్ చేశారు మందరా. అందరు రిపోర్టర్స్ కలిసి ఇడ్లీలు వడలు తింటున్నారు. ఓవర్ టు స్టూడియో. మహేష్, ఈ డ్రగ్స్ కేసు విషయంపై ఆ ఇడ్లీ బండి వాడికి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? నిన్న ఎంక్వైరీకి వచ్చిన జాకల్ అగర్వాల్కి కాఫీ ఇక్కడ నుంచే వెళ్ళిందంట మందరా. చెప్పండి మహేష్, హీరోయిన్ జాకల్ కి కాఫీ నచ్చిందా? నచ్చలేదంట మందరా. హీరోయిన్ కి కాఫీలో షుగర్ తక్కువైందని చెప్పి 1 స్పూన్ షుగర్ అడిగితే ఈ టిఫిన్ బండి వాడు ఎక్కడి నుంచే పంపించాడంట మందరా. ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు చెప్పండి వెంకీ గారు. లైవ్ కాదనుకున్నారా? లైవేనండి. ఒక ప్రముఖ హీరోయిన్ డైరెక్ట్ గా ఎక్సైజ్ ఆఫీస్ లో కూర్చొని షుగర్ అడిగే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? షుగర్ అడిగితే తప్పేముందండి, అదేం బ్రౌన్ షుగర్ కాదు కదా. ఈ న్యూస్ కి లింక్ పెట్టేసాం, కాంట్రవర్సీ క్రియేట్ చేసాం. ఫేస్బుక్ లో ట్విట్టర్ లో మనం దగ్గర తిట్టేస్తున్నారంట. ఆహా, సూపర్ సూపర్. వీడికి ఏమైనా మైండ్ దొబ్బిందా? చూసావా ఎంత ఫ్రీ పబ్లిసిటీ? డోసు పెంచండి, జనాలు తిట్టడానికైనా మన న్యూస్ ఛానల్ చూస్తారు.
ఆ తర్వాత మన న్యూస్కి అడిక్ట్ అయిపోతారు. మన టీఆర్పీ అలా పెరిగిపోతుంది. అనతి కాలంలోనే అందనంత ఎత్తుకెదిగిన గోల్మాన్ చాలని ఎండి కొట్టరా స్టిల్. ఎక్సలెంట్, రొమాంటిక్. సార్ స్క్రోలింగ్ ఆగిపోయింది. ఏ డిటిపి ఆపరేటర్ రిజైన్ చేశాడు. ఏ తిండికి ఎండి, నిద్రకు ఏడ్చి, సంసారాలు వదులుకొని కథల మీద కథలు ఏళ్ల తరబడి రాసి అర్థం కాని షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో తీసి అదిగో ఛాన్స్ అంటే నమ్మేసి ఇదిగో కథంటూ కథలెన్నో దొంగన చేతుల్లో పోగొట్టుకొని సినిమాలే ప్రాణమని బ్రతికిస్తున్న మాలాంటి వాళ్ళ పుట్టగొడతావా? ప్రపంచంలో ఎవడు మందు కొట్టడా, మత్తులో మునగడా? వాళ్ళ లిస్ట్ ఏది సార్? బడా బాబుల ఇళ్లలో ఏ ఒక్కడిపైన మీ కళ్ళు పల్లేదా? అసలే సినిమా వాడంటే ప్రతి ఒక్కడికి చులకన. అవసరానికి బ్యాంకులో లోన్ ఇవ్వరు, పెళ్లికి పిల్లనివ్వరు, చివరికి అద్దెకి కొంపని కూడా ఇవ్వరు సార్. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? మా అమ్మ నిన్నటి నుంచి ఒక్కటే ఏడుపు. నేను ఇక్కడేదో మాఫియా గ్యాంగ్లో చేరిపోతున్నట్టు భయపడిపోతుంది. ఎవరీడు? నేను సినిమా వాడినే, అసిస్టెంట్ డైరెక్టర్ని. పాపం బతకలేడు. ఎరా అది చెప్పినంత రికార్డ్ చేసావా? బ్రహ్మాండంగా. విచారణ తప్పించేందుకు సినీ రంగం ప్రయాస, కొత్త దర్శకుడి వీరంగం అని పేరు పెట్టి ముక్కలు ముక్కలు కట్ చేసి వేసేయండి.